హలో పీప్స్, వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో. క్రిస్మస్ వచ్చేస్తుంది కాబట్టి హాట్ చాక్లెట్ రెసిపీ అయితే ఖచ్చితంగా చేయాలి అనిపించింది. సో దానికోసం నేను కొన్ని ఆల్మండ్స్ని అయితే తీసుకున్నాను. ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత వాటిపైన స్కిన్ తీసేసి వాటిని వాటర్ పోసి మిక్సీ అయితే వేసుకున్నాను. సో నాకు ఆల్మండ్ మిల్క్ రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్యాన్లో వేసేసుకున్నాను. అది కొంచెం పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పొంగు వచ్చిన తర్వాత ఆ పొంగుని నేను ఇలా గ్లాస్ డెకార్ చేసుకున్నాను అనమాట, కొంచెం చూడటానికి బాగుంటుంది అని. ఆ కాగిన ఆల్మండ్ మిల్క్ కొంచెం పోర్షన్ ఇలా డేట్స్లో వేసి దాన్ని సోక్ చేయాలి ఒక 1 అవర్. ఆ తర్వాత వాటిని ప్యూరీ లాగా మిక్సీ చేసేసుకొని మిగతా ఆల్మండ్ మిల్క్లో ఆ డేట్స్ ప్యూరీని యాడ్ చేసేసి ఒక 1 స్పూన్ వరకు 100% కోకోవా పౌడర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి లమ్స్ లేకుండా. సో మన హాట్ చాక్లెట్ అయితే రెడీ. హాట్గా తాగేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. బాయ్.